ఆ తర్వాత కాలంలో ఆ మూర్తికి పేరు శ్రీరంగనాథుడు అయింది. శ్రీరంగనాథుణ్ణి నిన్ననే మన ప్రధానమంత్రి గారు వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చారు ప్రతిష్ట ఇక్కడ జరిగే కార్యక్రమానికి. వారి ఇలవేలు పాయన ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఉభయ కావేరి మధ్యంలో. ఆ ఉభయ కావేరి మధ్యంలో తమిళనాడులో ఉన్నాడు. ఆయన దగ్గర ప్రతి ఏడాది కూడా క్రొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పంచాంగం చదువుతారు. ఏ పద్ధతి ప్రకారం చదువుతారో తెలుసునా? ఆయన కొత్త ఏడాది ఎలా ప్రారంభించుకుంటాడో తెలుసునా? మీ ఉగాది నాడు, తెలుగువారి ఉగాది నాడు తన కొత్త సంవత్సరాన్ని ఆరంభం చేసుకుంటాడు. పంచాంగం కూడా తమిళనాడులో వాళ్ళు చదివినట్టుగా సౌరమానం కాదు. అయోధ్యలో ఉండేటటువంటి ఇప్పటి వాళ్ళు చదువుతున్నట్టుగా సౌరమానం కాదు, బార్హస్పత్యమానం అంతకంటే కాదు. తెలుగు వాళ్ళు చదివే చంద్రమానాన్ని పాటిస్తారు. ఇవాంటికి కూడా మీరు శ్రీరంగం పెడితే ఉగాది నాడు మీ తెలుగు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృన్నామ సంవత్సరే ఇదే చదువుతారు. తెలుగు వాళ్ళు చదివిన దానిని రాముడు పాటిస్తాడని మేమంటల్లా. రాముడు పాటించిన దానిని సొంతం చేసుకుని ఈనాటికి రక్షిస్తూ ఉండేటటువంటి జాతి ఈ దేశంలో, ఈ భూమి మీద తెలుగు జాతి. రాముడు దేన్ని తనకి కొత్త సంవత్సరంగా భావించాడో తెలుగు జాతి దాన్ని సొంతం చేసుకుని అదే మాకు కూడా కొత్త సంవత్సరం. అంతకుముందు బహుశా కార్తీక మాసం మొదటి నెలగా ఉండేదండి ఏడాదికి. కానీ మాకు అది వద్దు. రాముడు పుట్టిన నెలే మాకు ఏడాదిలో మొదటి నెల కావాలి. రాముడు పుట్టిన నెల ఏది? చైత్రము. కనుక మాకు చైత్రమే మొదటి నెల కావాలి అని ఏడాది క్రమాన్ని మార్చుకుని రాముడికి తగ్గట్టుగా బతికిన జాతి తెలుగు జాతి. గర్వించాలండి. ఎక్కడ రాముడు ఎన్నేళ్ల క్రితం? ఒక లెక్క ప్రకారం చూస్తే 17.5 లక్షల సంవత్సరాలకి పూర్వం ఒక లెక్క ప్రకారం చెప్తున్నాం. కానీ పద్మపురాణం చెప్పిన దాన్ని బట్టి అయితే రామావతారం జరిగింది 24వ చతుర్యుగంలో, మనం ఉన్నది 28వ చతుర్యుగంలో. 3 చతుర్యుగాలకి పూర్వం. అప్పటి నుంచి ఆ పరంపరను, ఆ సంప్రదాయాన్ని ఆయన ఏది ఉగాదిగా పాటిస్తాడో అదే మేము ఉగాదిగా పాటిస్తాం. ఆవేళే వేప పువ్వు పచ్చడి మేము తింటాము నిరూపించుకుని ఇవాటికి మరిచిపోకుండా పాటించే జాతి ఒకటి ఈ భూమి మీద ఉందంటే అది తెలుగు జాతి, అది తెలుగుతనం. అందుకే తెలుగుని గురించి చెప్పిన వాళ్ళు దేశ భాషలందు తెలుగు లెస్స అని దాన్ని నాశనం చేసుకోవడానికి ఏమాత్రం కృషి చాలు. కొన్ని యుగాల పరిశ్రమ వల్ల తెలుగు భాష నుడికారం అంతా ఏర్పడ్డదండి. 56.5 అక్షరాలతోటి ఏ స్వరానికి లోపం లేని గొప్పతనం ఉంది తెలుగుతనానికి. ఏ సౌండ్ అయినప్పటికీ కూడా ఒక రేఖా మాత్రంగా ప్రదర్శించగలిగినటువంటి గొప్పతనం తెలుగు భాషకు ఉంది. కానీ మన భాషా సంఘాలని పేరు పెట్టి రక్షించాలనుకున్న వాళ్ళే
ఎందుకండి ఇన్ని అక్షరాలు, కాసిన తీసేస్తే పోలాయ. అరు యా పక్కన వర, చివర బండీరా, ఎందుకండి ఇన్ని రకారాలు? రా అంటే సౌండ్ వస్తుంది కదా, పోలే. మిగతా రెండు తీసేద్దురు అని తీసేసారు. అలు అలు ఉంటే వాటి వల్ల ప్రయోజనం ఏంటండి? యారా లా ఉంటుంది కదా, తీసేద్దురు అన్నాడు. చా ఛా ఛా జా ఉంటే ఎందుకండి ఆ తలకాయ నొప్పుల, తీసేద్దురు వాటిని అని వాడిని తీసేసారు. తీసుకుంటూ పోవడం కష్టం కాదు, ఒకదానికి ప్రాణం పొయ్యడం, ఒక రూపురేఖ దిద్దడం అనేది చాలా కఠినమైనటువంటి పరిశ్రమ. ఎంతో కాలం కృషి చేస్తే కానీ జరగనటువంటిది తీసేయడానికి ఎంతసేపు అండి? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఇంత అద్భుతమైనటువంటి మండపం. దీన్ని కట్టడానికి ఆ కట్టిన వాడికి ఎంత కష్టమై ఉంటుంది, ఎంత శ్రమ అయి ఉంటుంది, ఎంత ఆలోచన దాని వెనక ఉండి ఉంటుంది. దీన్ని కొట్టడం ఎంతసేపు అండి? క్షణం చాలు. భాషకి అంతకంటే ఇంకా నిర్మాణం జరగడానికి కృషి ఉంటుంది. తెలుగుతనం చాలా గొప్పది. మాకు ఎప్పుడు అనిపిస్తుందండి, మరి మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ తెలుగుతనం అనేది రాముడి తర్వాత అట్లాంటి రుజుత్వానికి ప్రతీక అని నేను అంటాను. రుజుత్వానికి, రుజుత్వం అంటే తెలిసినా మీకు? రుజుత్వం ఏంటంటే రుజుత్వం? రుజుత్వం ఎక్కడ ఉంటే దానికి తగ్గట్టుగా తనని మలచుకొనుట. ఇది రాముడు చేసిన పని. ఇది నీళ్లకుండే లక్షణం. మీరు నీళ్ళని గ్లాసులోకి వస్తే గ్లాస్ ఆకారాన్ని తీసుకుంటాయి, బిందెలోకి వస్తే బింది ఆకారాన్ని తీసుకుంటాయి, ప్లేట్లో పోస్తే ఒక పళ్ళెపు ఆకారాన్ని తీసుకుంటాయి, నేల మీద పోస్తే నేలలా ఉంటాయి. నీళ్ళకి నేను మారనండి, నేను ఇలానే ఉంటానండి, కావాలంటే దాన్ని మార్చండి అని ఎప్పుడు అనదు నీరు. మీరు ఎందులో పోస్తే దానికి తగ్గ షేప్ తాను మార్చుకుంటుంది. ఇది తెలుగువాడి లక్షణం. మిగతా భాషల వాడికి ఆ లక్షణం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ తెలుగు వాడికి మాత్రం 100% ఉంటుంది. మీకు తెలుసునో తెలియదో, మీరు అమెరికా వెళ్ళండి, అమెరికా వాడికంటే ఎక్కువ అమెరికాలో తెలుగువాడు ఉంటాడు. మీరు జపాన్ వెళితే అక్కడ వాడికంటే ఎక్కువ జాపనీగా మనవాడు ఉంటాడు. ఒక ఆయన గొప్ప పండితుడండి. ఆయన చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతుండేవాడు, ప్రవచనాలు చేస్తుండేవాడు. ఆయన తెలుగు ప్రాంతానికి వస్తే తెలుగు మాట్లాడేవాడు, తమిళం పెడితే తమిళం మాట్లాడేవాడు, బెంగాల్ పెడితే బెంగాలీ మాట్లాడేవాడు, కాశ్మీర్ పెడితే కాశ్మీరీ మాట్లాడేవాడు. ఎక్కడికి వెళితే ఆ మాటలు మాట్లాడేవాడు. మాటల్లో కూడా యాస తేడా ఉంటుంది కదండి. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలోనే చూస్తే హైదరాబాద్ యాస వేరు, నిజామాబాద్ యాస వేరు, మహబూబ్ నగర్ యాస వేరు. ఒక్కొక్క ప్రాంతానికి వెళితే యాసలు మారుతుంటాయి. ఆయన ఎక్కడికి వెళితే ఆ యాసతో మాట్లాడేవాడు. ఒక శిష్యుడు పాప ఆయన దగ్గర చేరి, అయ్యా మీ మాతృభాష ఏమిటి సార్ అని అడిగాడు. చెప్పలేటండి, ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఎలా తెలుసుకోవడం? అది వ్యక్తి యొక్క సహజత బయటపడేది ఎక్కడండి? ఆయన నిద్రపోతూ ఉండేటప్పుడు మనవాడు శుభ్రంగా ఒక కర్ర తీసుకెళ్ళి పడీమని కొట్టేటండి. వేదావా నువ్వు తెలుగుడు, నువ్వు తెలుగుడివి. తెలుగువాడు కనుకనే అంత చక్కగా తన నాలుకని తిప్పగలిగాడు ఆయన. తెలుగు నాలుకకు ఉండేటటువంటి చాతుర్యం మరొక నాలుకకి ఉండదు. ఏ అక్షరాన్నైనా పొందికగా, సున్నితంగా, సుకుమారంగా, చక్కగా పలకగలిగిన సామర్థ్యం ఉండేది తెలుగు నాలుకకి. అదృష్టం కొద్దీ ఆ భాషలో మనం పుట్టాం.
ఆ భాష మాది అని అనుకోగలుగుతున్నాం. కానీ దానికి అన్ని వైపుల నుంచి దానికి సహకారం కావాలి. విద్యాలయాల్లో దాన్ని పోషించే అవకాశం లేకపోతే భాషకి రక్షణ ఎక్కడా? ఇలాంటి మనం సంఘాలు ఎన్ని పెట్టినా అది నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం దాకా బాగుంటుంది, పనికొస్తుంది. కానీ ఒక విద్యార్థిని ఆ భాషలో తయారు చేయగలిగే విద్యా విధానం ఉన్నప్పుడు మాత్రమే భాషకి సంరక్షణ, భాషకి వికాసము, పోషణ ఇవి ఏర్పడతాయి. అందుచేత మురళీ గారు లాంటి వారు పూనుకుని, ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు పెద్దలు, వారు పూనుకుంటే తిరిగి మళ్ళీ మన విద్యాలయాల్లో తెలుగు భాషని ప్రవేశపెట్టి తెలుగు భాష వైభవాన్ని మళ్ళీ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు నేర్పగలిగే అవకాశం ఉంటుంది. దీనికి మన సంగమం ఒక ప్రేరణ కావాలి, దానికి నాంది పలకాలి. తెలుగు భాష మీద కృషి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎంత మనం బయట నుంచి చేసినా ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి ఒక ప్రోత్సాహం, విద్యా విధానంలో అది ఒక భాగం కావడం అనేవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే దానికి ఒక సంరక్షణ, సురక్షితంగా ఉండగలిగే వ్యవస్థ ఏర్పడతాయి. అది జరగాలి అనేది మేము కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తాం. ఇంకా చాలా చెప్పాలనుంది మీకు తెలుగు గురించి, కానీ ఎంతైనా అతి సర్వత్ర వర్జయే కనుక మరీ బొత్తిగా తీసుకున్న ఆహారం అరిగిన తర్వాత మిగతా ఇవ్వడం మంచిది కనుక ఇప్పుడే మా మురళి గారు చెప్పారు, అన్ని రకాల ఆహారాలు మీకోసం పెట్టాం, తెలుగుతనాన్ని చాటగలిగే ఆహారాలని నలభీమ పాకాలు పోసి ఇక్కడ తయారు చేసి పెట్టుంటారు వారు. అంచేత ఆహారాలు తీసుకోవాలి కనుక మీకు ఈ ఆహారం మరి ఎక్కువ కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి నుంచి ఒక సంకల్పం మనం చేద్దాం. మన వాళ్ళు చక్కగా తెలుగుని నేర్వగలిగే ఒక విధానానికి ప్రభుత్వాల నుంచి కూడా సహకారం ఇచ్చే కృషికి మనం అందరం కూడా పాటుపడదాం. మన తెలుగువాడు ఆదరించినంతగా రాముడిని మరెవరు ఆదరించలేదు. దానికి మనం అందరం కూడా మంచి ఆత్మ అభిమానంతో అడుగు ముందుకు వేస్తూ రాముని మన మనస్సులో నింపుకుని మన తెలుగుతనాన్ని మరింతగా అభివృద్ధి పరిచే అనుగ్రహాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.